అతడిది 25 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానం. లెక్కల మాస్టరుగా ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించిన ఆదర్శ ఉపాధ్యాయుడతను. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడిని రోడ్డు ప్రమాదం కబళించింది. కోమాలోకి వెళ్లిన ఆ ఉపాధ్యాయుడికి బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలు దానం చేశారు. దీంతో తాను చనిపోతూ మరో 8 మంది జీవితాల్లో వెలుగులు నింపాడు ఆ ఉపాధ్యాయుడు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా. ఆయన తన 25 ఏళ్ల కాలంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. పాఠశాల సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు తోడ్పాటు అందించారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. అటువంటి ఉపాధ్యాయుడు తాను చనిపోతూ 8 మంది రోగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు. ఆయనే బేరి నాగేందర్. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్లకు చెందిన ఆయన హైదరాబాద్ అత్తాపూర్లో స్థిరపడ్డారు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా. పుట్టిన ఊరి మీద ఎనలేని మమకారమున్న నాగేందర్ భార్య పిల్లల్ని ఉన్నత చదువుల కోసం పట్నానికి పంపించినా తాను మాత్రం పల్లెను వదలకుండా ఊరి పట్టునే ఉంటూ ఊరి ప్రజలతో మమేకమై తలలో నాలుకలా అందరి అభిమానాన్ని సంపాదించాడు. దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ అత్తాపూర్లో ఉంటున్న భార్య పిల్లల వద్దకు వెళ్లాడు. ఇక్కడే ఊహించని ప్రమాదం జరిగింది. డిసెంబర్ 7న మిత్రుడిని కలిసేందుకు బయటకు వెళ్లిన నాగేందర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా. తను పుట్టినటువంటి గ్రామాన్ని అతడు వదలకుండా ఇక్కడ తల్లిదండ్రుల సేవ చేస్తూ తన పుట్టినటువంటి గ్రామానికి తన చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ మరియు డోకూర్లో అతడు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న తన గ్రామానికి వచ్చి అతడు హెడ్ క్వార్టర్ గా మెయింటైన్ చేస్తూ మరి వీకెండ్స్ లో హైదరాబాద్ వెళ్లిన క్రమంలో ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదానికి గురి అయినటువంటి విషయం మనకందరికి తెలుసు. మరి బ్రతికున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా శ్రీ బేరి నాగేందర్ గారు తన అవయవ దానం ద్వారా యావత్ మానవ జాతికి మరియు తెలంగాణకు కాకుండా కౌకుంట్లకు ముఖ్యంగా పుట్టినటువంటి గ్రామానికి గర్వకారణం. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా. స్నేహితుడిని కలిసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎల్బీ నగర్ వద్ద రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై కోమలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 3 రోజుల పాటు చికిత్స పొందిన నాగేందర్ కు సోమవారం బ్రెయిన్ డెత్ కు గురైనట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో అవయవ దానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా 8 మంది రోగులకు నాగేందర్ అవయవాలను అమర్చారు. తమ కొడుకు మరణం తీరని లోటే అయినా అవయవ దానం ద్వారా మరికొందరి జీవితాలకు వెలుగునివ్వడం గర్వంగా ఉందని మృతుడి తల్లిదండ్రులు గర్వంగా చెప్తున్నారు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా. మా గ్రామానికి చెందిన బేరి నాగేందర్ నా చిన్ననాటి స్నేహితుడు. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇద్దరం ఒకే చోట కలిసి చదువుకున్నాను. అలాంటి మిత్రుడు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అతను పాఠశాలలో పనిచేసినప్పటి నుంచి మా గురించి ఆలోచించేసేవాడు. తోటి విద్యార్థులు బాగా చదవాలని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. తర్వాత ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కౌకుంట గ్రామానికి వచ్చి ఎన్నో సహాయ కార్యక్రమాలు పిల్లల గురించి చేశాడు. ముఖ్యంగా కాగ్నిజెంట్ సంస్థ నుంచి విద్యార్థులకు ఎన్నో రకాల ఉపకార వేతనాలు వచ్చేటట్టు కూడా చేశాడు. తర్వాత అతను చనిపోతూ కూడా 8 మందికి అవయవ దానం చేసి వారికి పునర్జన్మనిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కనిపించే నా షాపు కూడా నేను షాప్ పెట్టుకోవడానికి కూడా నా మిత్రుడు నాకు ఆర్థికంగా సహాయం చేశాడు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. తర్వాత అతను చనిపోయే ముందు వరకు కోల్పోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. ఒక్కడై పోవడం
నడుమై నాటకం విధిలీలా. నాగేందర్ అవయవాలు దానం చేయడంతో ఆయన చనిపోతూ మరో 8 మంది జీవితంలో కొత్త వెలుగులు నింపాడు. అతని అవయవాలు దానం చేసి ప్రాణదాత అవడంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడు లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా అతని అవయవాలు దానం చేయడంతో ఇతరుల్లో జీవించి ఉంటాడని చెప్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతికామన్నది కాదు, ఎంతమందికి ఉపయోగపడ్డామన్నది ముఖ్యం. అలాగే తన ఉపాధ్యాయ వృత్తిలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు నాగేందర్ చనిపోతూ అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం ఎంత ప్రధానమో మనందరికీ తెలిసేలా చేశాడు ఉపాధ్యాయుడు నాగేందర్. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా. ఒక్కడై